అండి. ఈరోజు మనం 10వ తరగతి 2024-25కు సంబంధించిన కొత్త సిలబస్లో అర్థశాస్త్రం ఎకనామిక్స్ అధ్యాయం 5 వినియోగదారుని హక్కుల గురించి చూద్దాం. మీరు దిగువ చూసే వార్తాపత్రికల చిత్రాల్లో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఆయా సందర్భాలలో ప్రజలు ఈ సంస్థల వద్దకు ఎందుకు వెళ్ళారు? కొంతమంది వ్యక్తులు పట్టుదలతో న్యాయం కోసం పోరాడినందున ఈ తీర్పులు వచ్చాయి. ఏ విధంగా వారికి న్యాయం నిరాకరించబడింది? ముఖ్యంగా తాము మోసపోయామని భావించినప్పుడు అమ్మకందారులు సముచితంగా ప్రవర్తించేలా వినియోగదారులుగా వారు తమ హక్కులను వినియోగించుకునే మార్గాలు ఏమిటి? వినియోగదారుల హక్కులు అంటే ఒక వస్తువుని మనం ఒకళ్ళ దగ్గర నుంచి కొన్నప్పుడు అది ఏదన్నా వాడిచ్చిన గ్యారంటీ కానీ లేకపోతే ఏదన్నా వస్తువు ఏ విధంగానైనా మనకి నష్టపరిచినప్పుడు మన హక్కులకు భంగం కలిగించినప్పుడు మనం ఆ అమ్మకందారు నుంచి సరైన సమాధానాన్ని కానీ లేదా ఇంకొక వస్తువును కానీ ఇలాంటివి సరైన న్యాయాన్ని పొందడం కోసం ఏం మార్గాలు ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకోవాలి అనేది మనం ఈ పాఠంలో చూద్దాం. మార్కెట్లో వినియోగదారుడు. మనం ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులుగా మార్కెట్లో పాల్గొంటాం. మనం ఇంతకుముందు చర్చించినట్లుగా వ్యవసాయం, పరిశ్రమలు లేదా సేవల వంటి ఏదైనా రంగాలలో మనం వస్తు సేవల ఉత్పత్తిదారులుగా పనిచేస్తూ ఉండవచ్చు. వినియోగదారులు తమకు అవసరమైన వస్తు సేవలను కొనుగోలు చేసినప్పుడు మార్కెట్లో భాగస్వామ్యం అవుతారు. వినియోగదారులు తమకు అవసరమైన వస్తు సేవలను కొనుగోలు చేసినప్పుడు మార్కెట్లో భాగస్వామ్యం అవుతారు. వినియోగదారులుగా ప్రజలు వాడే ఈ వస్తువులే అంతిమ వస్తువులు. అభివృద్ధిని ప్రోత్సహించే నియమ నిబంధనలు లేదా చర్యలు అవసరం గురించి మునుపటి అధ్యాయంలో చర్చించాము. ఇవి అసంఘటిత రంగంలోని కార్మికుల రక్షణ కోసం లేదా అనియత రంగంలోని వడ్డీ వ్యాపారులు వసూలు చేసే అధిక వడ్డీ రేట్ల నుంచి ప్రజలను రక్షించేందుకు కావచ్చు. అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించడానికి నియమ నిబంధనలు అవసరం. ఉదాహరణకు మీరు 3వ అధ్యాయంలో చదివినట్లు అనియత రంగంలో వడ్డీ వ్యాపారులు రుణగ్రహీతలను మోసపూరితంగా ఇరికించడానికి వివిధ విధానాలను అనుసరిస్తారు. సకాలంలో తీసుకున్న రుణానికి బదులుగా వారు ఉత్పత్తిదారుడు తమ ఉత్పత్తి తక్కువ ధరకు వారికే విక్రయించేలా చేయవచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించడానికి వారు స్వప్న వంటి చిన్న రైతును తన భూమిని విక్రయించమని బలవంతం చేయవచ్చు. అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేసే చాలామంది వ్యక్తులు తక్కువ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది. తరచుగా వారి ఆరోగ్యానికి హాని కలిగించే అన్యాయమైన షరతులను అంగీకరించాలి. అటువంటి దోపిడీని నిరోధించడానికి మనం వారి రక్షణ కోసం అవసరమైన నియమ నిబంధనలను గురించి చర్చించాము. ఈ నిబంధనలను పాటించేలా చూడాలని చాలా కాలంగా పోరాడిన సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్లోని వినియోగదారుల రక్షణ కోసం నియమ నిబంధనలు అవసరం. విడివిడిగా ఉన్నప్పుడు వినియోగదారులు తాము బలహీనమైన స్థితిలో ఉన్నామని భావిస్తారు. ఎప్పుడైనా కొనుగోలు చేసిన ఒక వస్తువు లేదా సేవకు సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు అమ్మకందారుడు బాధ్యతనంతా కొనుగోలుదారుపైకి మళ్లించడానికి ప్రయత్నిస్తాడు. మీరు కొనుగోలు చేసింది మీకు నచ్చకపోతే దయచేసి మరెక్కడికైనా వెళ్ళండి అనే విధంగా వారి పద్ధతి ఉంటుంది. అమ్మకం పూర్తయిన తర్వాత అమ్మకందారుని బాధ్యత లేదు అన్నట్లు మనం తర్వాత చర్చించబోయే వినియోగదారుల ఉద్యమం ఈ పరిస్థితిని మార్చే ఒక ప్రయత్నంగా చెప్పవచ్చు. మార్కెట్లో దోపిడీ వివిధ మార్గాల్లో జరుగుతుంది. ఉదాహరణకి కొన్నిసార్లు దుకాణదారులు ఉండవలసిన దానికంటే తక్కువ తూకం వేయడం లేదా వ్యాపారులు ముందుగా పేర్కొనని రుసుము జోడించి లేదా కల్తీ లోపభూయిష్ట వస్తువులు అమ్మడం వంటి అన్యాయమైన వ్యాపార పద్ధతులు ఈ వ్యాపారస్తులు పాటిస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ వస్తువు వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు
ఏమైనా మాట్లాడతారు. వాళ్ళ దగ్గర నుంచి మన చేతిలోకి వచ్చిన తర్వాత ఆ వస్తువుకి వాళ్ళకి ఏ సంబంధం లేనట్టు ఆ విధంగా ప్రవర్తిస్తారన్నమాట. మొన్న మేము ఒక షాప్కి వెళ్ళాము, ఒక డ్రెస్ తీసుకున్నాము. ఆ డ్రెస్సు రేటు 1200 చెప్పాడు. 1200 చెప్పి 1000 రూపాయలకి ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ డ్రెస్సు పాపకు నచ్చలేదని మళ్ళీ తీసుకెళ్తే ఆ రోజు ఉన్నదానికి ఈ రోజు ఉన్నదానికి ఎంత తేడా ఉందంటే, ఆ రోజు మా షాప్లోకి రండి, అది చూడండి, ఇది చూడండి, దీని మీద ఇంత డిస్కౌంటు, దాని మీద అంత డిస్కౌంటు, మీరు ఎప్పుడు ఇక్కడికే కదా వచ్చేది, అలా మాట్లాడతారేంది, ఇలా మాట్లాడతారేందని ఇచ్చాడు. అసలు డ్రెస్సు చేంజ్ చేయటానికి పోయినప్పుడు నచ్చితే తీసుకో, లేకపోతే లేదు, ఉంటే ఉండు, లేకపోతే లేదు. ఆ రోజు 1200 దాన్ని 1000 రూపాయలకి ఇచ్చాడు. ఈరోజు 800 దాన్ని ఇంకా అదేందండి, మాకు కనీసం 200 వస్తాయి కదండి అంటే, నీకు నచ్చితే తీసుకోమా, లేకపోతే లేదు, నాకు బేరం చెడిపోద్ది, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని మాట్లాడారు. అలా ఉంటాయి. ఉత్పత్తిదారులు కొద్దిమందే ఉన్నప్పుడు, శక్తివంతులుగా ఉన్నప్పుడు, అలాగే వినియోగదారులు చిన్న మొత్తాల్లో కొనుగోలు చేస్తే, విడివిడిగా ఉన్నప్పుడు మార్కెట్లు సరైన పద్ధతిలో పనిచేయవు. ప్రత్యేకించి పెద్ద కంపెనీలు ఈ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది. ఈ కంపెనీలు భారీ సంపదను, అధికారాన్ని కలిగి ఉండి మార్కెట్ను వివిధ మార్గాల్లో నియంత్రించగలవు. కొన్నిసార్లు వినియోగదారులను ఆకర్షించడానికి ప్రసార సాధనాలు, ఇతర వనరుల ద్వారా తప్పుడు సమాచారం అందిస్తారు. ఉదాహరణకు, తల్లిపాల కంటే మంచిదని చెబుతూ అత్యంత శాస్త్రీయమైన ఉత్పత్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిశువుల కోసం మిల్క్ పౌడర్ను సంవత్సరాలుగా ఒక కంపెనీ అమ్మింది. తప్పుడు ప్రకటనలు చేస్తున్నామని తను అంగీకరించేలా చేయడానికి చాలా సంవత్సరాల పాటు ఆ కంపెనీతో పోరాడవలసి వచ్చింది. అదేవిధంగా తమ ఉత్పత్తి క్యాన్సర్కు కారణమవుతుందని సిగరెట్ తయారీ కంపెనీలు అంగీకరించేలా చేయడానికి కోర్టు కేసులతో సుదీర్ఘంగా పోరాడవలసి వచ్చింది. అందుకే వినియోగదారుల రక్షణ చట్టం కల్పించేందుకు నియమ నిబంధనలు అవసరం. వాడి లాభం మాత్రమే చూసుకుంటారు, ప్రజల గురించి ఇవన్నీ ఏం చూసుకోరు. మనం అందుకని వినియోగదారుల కోసం ఈ చట్టాలు, నియమాలు అవసరం. అమ్మకందారులు అనుసరిస్తున్న అనేక అన్యాయమైన పద్ధతుల వల్ల వినియోగదారుల్లో ఏర్పడ్డ అసంతృప్తి నుంచి వినియోగదారుల ఉద్యమం ఉద్భవించింది. మార్కెట్లో జరిగే దోపిడీ నుండి వినియోగదారులను రక్షించడానికి వారికి ఎటువంటి చట్టపరమైన వ్యవస్థ అందుబాటులో ఉండేది కాదు. చాలా కాలం పాటు ఒక వినియోగదారుడు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉత్పత్తి లేదా దుకాణంతో సంతోషంగా లేనప్పుడు అతను లేదా ఆమె సాధారణంగా ఆ బ్రాండ్ ఉత్పత్తిని కొనుగోలు చేయడం లేదా ఆ దుకాణం నుండి కొనుగోలు చేయడం మానేసేవారు. ఒక వస్తువు లేదా సేవను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వినియోగదారుల బాధ్యత అని భావిస్తారు. ప్రజలలో అవగాహన కల్పించడానికి భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలకు అనేక సంవత్సరాలు పట్టింది. ఇది నాణ్యమైన వస్తు సేవలను అందించే బాధ్యత అమ్మకందారులపైన కూడా పెట్టింది. ఏదైనా ఇప్పుడు మనం ఒక చొక్కానే తీసుకోవటానికి పోయామనుకోండి, మనం తీసుకున్నాం, వచ్చేసాం, అది ఇంటికి వచ్చినాక చూసుకున్నాం చిరుగుందని, మనం ఏమనుకుంటాం, అక్కడ కళ్ళు నెత్తిన పెట్టుకున్నాము, అసలు చొక్కాకి చినిగిందా లేదా, అసలు రంగు ఎంత కరెక్ట్గా ఉందా లేదా, గుండీలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మనమే చూసుకోవాలి, వాడిదేం తప్పు ఉంది అనుకుంటాం. కానీ వాడు ఉత్పత్తి చేసే వస్తువు, వాడు అందించే సేవలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి అనేది ఇప్పుడు ఈ చట్టం. అనైతిక, అన్యాయమైన వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడం, పెంపొందించడం అనే ఆవశ్యకతతో వినియోగదారుల ఉద్యమం ఒక సామాజిక శక్తిగా భారతదేశంలో ఆవిర్భవించింది. విపరీతమైన ఆహార కొరత, ఆహార అక్రమ నిల్వలు, నల్లబజారు, ఆహారం మరియు వంట నూనెల కల్తీ చేయడం వంటి 1960లో వినియోగదారుల ఉద్యమానికి ఒక వ్యవస్థీకృత రూపాన్నిచ్చాయి. 1970 వరకు వినియోగదార సంస్థలు వ్యాసాలు రాయడం, ప్రదర్శనలు నిర్వహించడం వంటి వాటిని ఎక్కువగా నిర్వహించేవి. రేషన్ దుకాణాల్లో అక్రమాలు, రోడ్డు రవాణాలు, ప్రయాణికుల అధిక రద్దీని పరిశీలించడానికి
అవి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేశాయి. ఇటీవల కాలంలో భారతదేశంలో వినియోగదారుల సంఘాల సంఖ్య బాగా పెరిగింది. కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ వినియోగదారుల రక్షణ కోసం UN మార్గదర్శకాలను 1985 ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. వినియోగదారుల రక్షణ కోసం దేశాలు చర్యలు తీసుకోవడానికి, వినియోగదారులు రక్షించేలా వారి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి వినియోగదారుల సంక్షేమ సంఘాలకు ఇది ఒక సాధనంగా ఉండేది. అంతర్జాతీయ స్థాయిలో ఇది వినియోగదారుల ఉద్యమానికి పునాదిగా మారింది. నేడు కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ 100కు పైగా దేశాలు, 200కు పైగా సభ్య సంస్థలకు కేంద్ర సంస్థగా మారింది. కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్లోని సభ్య దేశాల సంఖ్య 100కు పైగా, అలాగే సభ్య సంస్థలు 200కు పైగా. UN మార్గదర్శకాలను ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది వినియోగదారుల రక్షణ కోసం? 1985లో. ఇలాంటి ప్రయత్నాల కారణంగా వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే అన్యాయమైన వ్యాపార విధానాలను సరిదిద్దడానికి వ్యాపార సంస్థలపై, అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఈ ఉద్యమం విజయవంతమైంది. 1986లో భారత ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్య వినియోగదారుల రక్షణ చట్టం. చూడండి, భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు రూపొందించింది? 1986లో. దీనిని కోప్రాగా పిలుస్తారు. కోప్రా గురించి మనం మరింత తెలుసుకుందాం తర్వాతంట. భద్రత అనేది ఒకరి హక్కు, ప్రతి ఒక్కరి హక్కు. వినియోగదారుని హక్కులు. భద్రత అనేది ప్రతి ఒక్కరి హక్కు. రెజీ బాధ. 9వ తరగతి చదువుతున్న రెజీ మాథ్యూ అనే ఆరోగ్యవంతుడైన బాలుడు టాన్సిల్స్ తొలగింపు కోసం కేరళలోని ఒక ప్రైవేటు క్లినిక్లో చేరాడు. ఒక ENT సర్జన్ సాధారణంగా అనస్థీషియా ఇచ్చి టాన్సిలెక్టమీ శస్త్రచికిత్స చేశాడు. సరిగ్గా అనస్థీషియా ఇవ్వని కారణంగా రెజీ మెదడు అసాధారణ లక్షణాలకు గురైంది. దాని కారణంగా అతడు జీవితాంతం అంగవైకల్యం పొందాడు. అయ్యో. వైద్య సేవలలో నిర్లక్ష్యం, సేవలు అందించడంలో లోపాలు చూపుతూ 5 లక్షల పరిహారంగా కోరుతూ అతడి తండ్రి రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లో ఫిర్యాదు చేశాడు. సరైన సాక్ష్యాధారాలను లేవని రాష్ట్ర కమిషన్ దీన్ని కొట్టివేసింది. న్యూఢిల్లీలో ఉన్న జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో రెజీ తండ్రి మళ్ళీ పునర్విచారణ కోరాడు. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత వైద్య నిర్లక్ష్యానికి ఆసుపత్రుల్ని బాధ్యులుగా చేసి నష్టపరిహారం చెల్లించాలని జాతీయ కమిషన్ ఆదేశించింది. అనస్థీషియా ఇవ్వడంలో వైద్య సిబ్బంది చూపిన నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి ఒక విద్యార్థిని జీవితాంతం ఎలా అంగవైకల్యునిగా మార్చిందో రెజీ కథ తెలియజేస్తుంది. వినియోగదారులుగా అనేక వస్తు సేవలను ఉపయోగిస్తున్నప్పుడు మన ప్రాణాలకు, ఆస్తికి హాని కలిగించే వస్తు సేవల పంపిణీ నుండి రక్షణ పొందే హక్కు మనకు ఉంది. ఉత్పత్తిదారులు అవసరమైన భద్రతా నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. మనం కొనేటప్పుడు భద్రత పట్ల శ్రద్ధ వహించాల్సిన అనేక వస్తు సేవలు ఉన్నాయి. ఉదాహరణకు, ప్రెషర్ కుక్కర్లు సేఫ్టీ వాల్వ్లను కలిగి ఉంటాయి. ఇది సరిగా లేకపోతే పెద్ద ప్రమాదం జరగవచ్చు. ఉత్పత్తిదారులు సేఫ్టీ వాల్వ్స్ నాణ్యమైనదిగా ఉండేలా చూడాలి. ఈ నాణ్యతను పాటించేలా సమాజం లేదా ప్రభుత్వం యొక్క చర్యలు ఉండటం కూడా మీకు అవసరం. అయితే ఈ నియమాలపై పర్యవేక్షణ బలహీనంగా ఉండటం, వినియోగదారుల ఉద్యమం కూడా తగినంత శక్తివంతమైనది కాకపోవడం వలన నాణ్యత లేమి గల వస్తువులు మనకు మార్కెట్లో కనబడతాయి. వస్తు సేవల గురించి సమాచారం. మీరు ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసినప్పుడు ప్యాకింగ్పై ఇచ్చిన కొన్ని వివరాలను మీరు తెలుసుకోవచ్చు. దానికి తయారీకి ఉపయోగించిన పదార్థాలు, ధర, బ్యాచ్ నెంబర్, తయారీ తేదీ, గడువు తేదీ మరియు తయారీదారు చిరునామా వంటి వివరాలు ఉంటాయి. మనం ఔషధాలను కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్యాకెట్లపై సరిగా ఉపయోగించడానికి సూచనలు,
ఔషధం ఉపయోగం వల్ల కలిగే దుష్ప్రభావాలకు సంబంధించిన సమాచారాన్ని కనుగొనవచ్చు. మీరు వస్త్రాలను కొనుగోలు చేసేటప్పుడు ఉతికే సూచనల గురించి సమాచారాన్ని గుర్తించవచ్చు. తయారీదారులు ఈ సమాచారాన్ని ప్రదర్శించేలా నియమాలు ఎందుకు రూపొందించారు? ఎందుకంటే తాము కొనుగోలు చేసే వస్తుసేవల గురించి సమాచారం తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. ఉత్పత్తి ఏ విధంగానైనా లోపభూయిష్టంగా ఉన్నట్లు రుజువైతే అప్పుడు వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు, నష్టపరిహారం లేదా వస్తువును మార్చి ఇవ్వమని కోరవచ్చు. ఉదాహరణకు, మనం ఒక వస్తువు కొనుగోలు చేసి ముగింపు గడువు వ్యవధిలోపు అది లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించినట్లయితే మనం దానిని మార్చి ఇవ్వమని అడగవచ్చు. ముగింపు గడువు వ్యవధిని ముద్రించకపోతే ఉత్పత్తిదారుల దుకాణదారుని నిందిస్తారు, బాధ్యత వహించరు. కాలం చెల్లిన మందులను ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా ప్యాకెట్పై ముద్రించిన ధర కంటే ఎక్కువ ధరకు వస్తువును అమ్మితే ఎవరైనా వ్యతిరేకించవచ్చు, ఫిర్యాదు చేయవచ్చు. దీనిని ఎంఆర్పి గరిష్ట చిల్లర ధర ద్వారా సూచిస్తారు. వాస్తవానికి వినియోగదారులు ఎంఆర్పి కంటే తక్కువ ధరకు అమ్మమని అమ్మకందారునితో బేరం చేయవచ్చు. ఇటీవల కాలంలో ప్రభుత్వం అందించే వివిధ సేవలు దీని కిందకు వచ్చేలా సమాచార హక్కు చట్టాన్ని విస్తరించారు. అక్టోబర్ 2005లో భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఇది ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టంగా ప్రసిద్ధి పొందింది. ఇది ప్రభుత్వ శాఖల పనితీరును గురించి ప్రజలు సమాచారం పొందే అవకాశం కల్పిస్తుంది. ఆర్టీఐ చట్టం యొక్క ప్రభావాన్ని కింది సంఘటనల ద్వారా అవగాహన చేసుకోవచ్చు. నిరీక్షణ. అమృత ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థి. ప్రభుత్వ శాఖలో ఉద్యోగం కొరకు అన్ని సర్టిఫికేట్లను సమర్పించి ముఖాముఖి హాజరైన తర్వాత ఆమెకు ఫలితం గురించి ఎలాంటి సమాచారం రాలేదు. ఆమె ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి అధికారులు కూడా నిరాకరించారు. అందువల్ల ఆమె ఆర్టీఐ చట్టం ఉపయోగించి సరైన సమయంలో ఫలితాలను తెలుసుకోవడం తన హక్కు అని, తద్వారా తన భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవచ్చని పేర్కొంటూ ఒక దరఖాస్తును దాఖలు చేసింది. ఫలితాల ప్రకటనలో జాప్యానికి గల కారణాల గురించి ఆమెకు తెలియజేయటమే కాకుండా ఇంటర్వ్యూలో బాగా సరైన జవాబులు చెప్పినందున ఉద్యోగంలో నియామకం కోసం ఆమెకు కాల్ లెటర్ కూడా వచ్చింది. అన్సారీ నగర్కు చెందిన అభిరామ్ అనే విద్యార్థి న్యూఢిల్లీలో వృత్తిపరమైన కోర్సులు అందించే ఒక స్థానిక శిక్షణా సంస్థలో 2 ఏళ్ల కాల వ్యవధిలో కోర్సులో చేరింది. ఆమె కోర్సులో చేరేటప్పుడు 2 సంవత్సరాలకు గాను 61,020 రూపాయలను ఏకమొత్తంగా చెల్లించింది. అయితే బోధనా నాణ్యత సరిగా లేదని ఆమె గుర్తించడంతో మొదటి సంవత్సరం తర్వాత కోర్సు నుండి విరమించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఆమె 1 సంవత్సరం రుసుము వాపసు చెల్లించమని అడిగితే ఆమెకు తిరిగి చెల్లించడానికి వారు నిరాకరించారు. ఆమె జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో ఫిర్యాదు చేసినప్పుడు ఆమెకు విరమించుకునే హక్కు ఉందని పేర్కొంటూ 28,000ను వాపసు ఇవ్వాలని సంస్థను కమిషన్ ఆదేశించింది. ఆ సంస్థ మళ్ళీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసింది. రాష్ట్ర కమిషన్ జిల్లా కమిషన్ ఆదేశాన్ని సమర్థించి అదేవిధంగా ఫిర్యాదు చేసినందుకు సంస్థకు అదనంగా 25,000ను జరిమానా విధించింది. నష్టపరిహారం, వ్యాజ్యం ఖర్చుగా 7,000ను చెల్లించాలని కూడా సంస్థ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా సంస్థలు ముందస్తుగా కోర్సు మొత్తానికి, అది కూడా ఒకేసారి విద్యార్థుల నుండి రుసుము వసూలు చేయకుండా కూడా రాష్ట్ర కమిషన్ నిరోధించింది. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే జరిమానాలు, జైలు శిక్ష విధించవచ్చని కమిషన్ పేర్కొంది. ఈ సంఘటన నుండి మనకు ఏమి అర్థమైంది? వయస్సు, లింగం, సేవ యొక్క స్వభావంతో సంబంధం లేకుండా ఒక సేవను పొందిన వినియోగదారుడు ఆ సేవను పొందడాన్ని కొనసాగించాలా వద్దా అని ఎంచుకునే హక్కు అతనికి ఉంటుంది. మీరు టూత్పేస్ట్ కొనాలి అనుకున్నారు అనుకుందాం.
మీరు టూత్ బ్రష్ కొంటేనే టూత్ పేస్ట్ను అమ్ముతానని దుకాణ యజమాని చెప్పారు. మీరు బ్రష్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోతే ఎంపిక చేసుకునే మీ హక్కు తిరస్కరించబడింది అని అర్థం. అదేవిధంగా కొన్నిసార్లు గ్యాస్ సరఫరా డీలర్లు మీరు కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు వారి నుండి పొయ్యిని కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తారు. ఈ విధంగా చాలాసార్లు మీరు ఇష్టపడని వస్తువులను కొనుగోలు చేసేలా చేస్తే మీకు ఎంపిక చేసుకునే అవకాశం లేనట్లు భావించాలి. న్యాయం పొందడానికి వినియోగదారులు ఎక్కడికి వెళ్ళాలి? ఈ అధ్యాయంలో ముందుగా రెజీ మాథ్యూ అభిరామ్ని ఉదాహరణలు మళ్ళీ చదవండి. వారి హక్కులను పొందలేకపోయిన వినియోగదారులకు ఇవి కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సంఘటనలు మన దేశంలో చాలా తరచుగా జరుగుతున్నాయి. ఈ వినియోగదారులు న్యాయం పొందడానికి ఎక్కడికి వెళ్ళాలి? అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, దోపిడీ నుంచి పరిష్కారాన్ని కోరుకునే హక్కు వినియోగదారులకు ఉంటుంది. వినియోగదారునికి ఏదైనా నష్టం జరిగితే నష్టాన్ని బట్టి నష్టపరిహారం పొందే హక్కు తనకు ఉంటుంది. దీనిని పొందేలా చేయడానికి ఒక సులభమైన, సమర్థవంతమైన ప్రభుత్వ వ్యవస్థ అందించవలసిన అవసరం ఉంది. న్యాయవాదుల సహాయంతో లేదా సహాయం లేకుండా వినియోగదారులు సొంతంగా తగిన వినియోగదారుల ఫోరం ముందు ఫిర్యాదు చేయవచ్చు. బాధిత వ్యక్తి పరిహారాన్ని ఎలా పొందుతారో తెలుసుకోవడంలో మీకు ఆసక్తి ఉండవచ్చు. ప్రకాష్ కేసును మనం ఇప్పుడు తీసుకుందాం. అతడు తన కుమార్తె వివాహం కోసం తన గ్రామానికి డబ్బును తపాలా శాఖ ద్వారా మనీ ఆర్డర్ చేశాడు. ఆమెకు అవసరమైన సమయానికి లేదా కొన్ని నెలల తర్వాత కూడా తన కుమార్తెకు చేరలేదు. న్యూఢిల్లీలోని జిల్లా స్థాయి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో ప్రకాష్ కేసు వేశాడు. అతను తీసుకున్న అన్ని చర్యలను ఇక్కడ వివరించాడు. ఈ రోజుల్లో వినియోగదారులు ఒక వ్యక్తిగా లేదా ఒక సమూహంగా భౌతికంగా కానీ లేదా ఇంటర్నెట్ ద్వారా కానీ ఫిర్యాదు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దావాను నడపవచ్చు. ఇక్కడ చూడండి బొమ్మల్లో తన కుమార్తెకు మనీ ఆర్డర్ పంపించడానికి ప్రకాష్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. డబ్బు చేరలేదని ఫోన్ ద్వారా తెలుసుకున్నాడు. తన మనీ ఆర్డర్ గురించి ప్రకాష్ తపాలా కార్యాలయంలో వివరించాడు. ప్రకాష్ ప్రశ్నకు తపాలా కార్యాలయం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. సలహా కోసం స్థానిక వినియోగదారుల రక్షణ మండలికి ప్రకాష్ వెళ్ళాడు. ఫిర్యాదు నమోదు చేయడానికి వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్కు ప్రకాష్ వెళ్ళాడు. అతను ఒక రిజిస్ట్రేషన్ దరఖాస్తును నింపాడు. కమిషన్ ప్రతివాదికి నోటీసులు పంపింది. అతను స్వయంగా కమిషన్ కార్యాలయంలో కేసు వాదించాడు. కమిషన్ కార్యాలయంలో న్యాయమూర్తి దస్తావేజులను పత్రాలను పరిశీలించి బాధిత పక్ష ప్రతివాద పక్ష వాదనలు వింటున్నారు. వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు న్యాయమూర్తి ప్రకటిస్తాడు. భారతదేశంలో వినియోగదారుల ఉద్యమం వివిధ సంస్థలకు ఏర్పాటుకు దారితీసింది. వీటిని స్థానికంగా వినియోగదారుల ఫోరంలు లేదా వినియోగదారుల రక్షణ మండళ్లు అని పిలుస్తారు. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో కేసులు ఎలా ఫైల్ చేయాలో వారు వినియోగదారులకు మార్గనిర్దేశం చేస్తారు. అనేక సందర్భాల్లో వారు ఈ కమిషన్లలో వ్యక్తిగత వినియోగదారులకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందుతాయి. మీరు రెసిడెన్షియల్ కాలనీలో నివసిస్తుంటే మీరు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు అనే బోర్డును గమనించి ఉండవచ్చు. వారి సభ్యులకు వాణిజ్య లావాదేవీల్లో అన్యాయం జరిగి ఉంటే వారు తమ సభ్యుల తరపున కేసు స్వీకరిస్తారు. వినియోగదారుల వివాద పరిష్కారానికి కోప్రా కింద జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో 3 అంచెల పాక్షిక న్యాయ వ్యవస్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్గా పిలువబడే జిల్లా స్థాయి కార్యాలయం
₹1,00,00,000 వరకు నష్టపరిహారంగా పొందగలిగే కేసులను స్వీకరిస్తుంది. రాష్ట్ర కమిషన్గా పిలువబడే రాష్ట్ర స్థాయి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ 1,00,00,000 నుండి 10,00,00,000 మధ్య, అలాగే జాతీయ స్థాయిలో గల జాతీయ కమిషన్ 10,00,00,000 నుంచి ఎక్కువ పొందగలిగే కేసులను స్వీకరిస్తుంది. 1,00,00,000 వరకు అయితే జిల్లా స్థాయి, 1,00,00,000 నుంచి 10,00,00,000 వరకు అయితే రాష్ట్ర స్థాయి వివాదాల పరిష్కార కమిషన్, అదే 10,00,00,000 కంటే ఎక్కువైతే జాతీయ స్థాయి. జిల్లా స్థాయి కమిషన్లో కేసు కొట్టివేస్తే వినియోగదారులు రాష్ట్ర స్థాయి కమిషన్లో, ఆ తర్వాత జాతీయ స్థాయి కమిషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. అందువల్ల వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో వినియోగదారులు ప్రాతినిధ్యం వహించే హక్కును కలిగి ఉండేలా మనకు ఈ చట్టం వీలు కల్పించింది. మంచి అవగాహనకు వినియోగదారులుగా మారడానికి వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటివి లేని ఆరోగ్యకరమైన పర్యావరణం పొందేలా వినియోగదారులకు హక్కులు ఉండేలా చూడటం. ఎకోమార్క్ ప్రమాణాలను పాటించే ఉత్పత్తులను, బ్రాండ్ల కోసం చూడండి. మీరు ఏమి చేయవచ్చు? నదిలో వ్యర్థాలను విడుదల చేయకుండా నివారించండి. తక్కువ విద్యుత్తో నడిచే వస్తువులను కోరుకోండి. సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదక శక్తిని ఉపయోగించండి. నీటి వృధాను నివారించండి. వినియోగదారుల సమూహ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేయండి. వర్షపు నీటిని సేకరించండి. సీసం లేని పెట్రోల్ను ఉపయోగించండి. జీవ శైథిల్యం చెందే ప్యాకింగ్ వస్తువులను ఉపయోగించండి. ఇక్కడ దీన్ని సరైన ఆర్డర్లో అమర్చాలి. ఫస్ట్ ఆమె ఒక చిల్లర దుకాణం నుంచి గోడ గడియారాన్ని కొనుగోలు చేసిందంట. వర్తకుడు తనకు లోపభూయిష్టమైన వస్తువును ఇచ్చాడని ఆమె గ్రహించింది. తర్వాత కొన్ని నెలల్లోనే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా పాత గోడ గడియారం స్థానంలో కొత్త గోడ గడియారాన్ని వర్తకుడు లోపభూయిష్టమైన వస్తువునిచ్చాడని ఆమె గ్రహించింది. ఆమె డీలర్ మరియు బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. అయితే ఎలాంటి ప్రభావం లేదు. తర్వాత ఏం జరిగింది? అరిత అనే మహిళ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లో ఒక ఫిర్యాదు నమోదు చేస్తుంది. ఆమె ఒక నిపుణుడైన వ్యక్తిని నియమించుకుంది. ఆమె కమిషనర్ కార్యక్రమాలకు హాజరు కావడం ప్రారంభించింది. బిల్లు, వారంటీ పత్రాన్ని కమిషన్ ముందు సమర్పించమని ఆమెను కోరారు. కొన్ని నెలల్లో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా పాత గోడ గడియారం స్థానంలో కొత్త గడియారాన్ని ఆమెకు ఇవ్వవలసిందిగా కమిషన్ ఆ వర్తకుడిని ఆదేశించింది. మంచి అవగాహన కలిగిన వినియోగదారులుగా మారడానికి అభ్యసించండి. వినియోగదారులుగా మనం హక్కుల గురించి మనకు అవగాహన కలిగి ఉంటే వివిధ వస్తు సేవలు కొనుగోలు చేస్తున్నప్పుడు మనం వస్తువుల మధ్య భేదాన్ని గుర్తించగలిగి సరైనవి ఎంచుకోగలం. ఒక మంచి అవగాహన కలిగిన వినియోగదారునిగా మారడానికి పొందవలసిన జ్ఞానం, నైపుణ్యాల గురించి ఇది తెలియజేస్తుంది. మన హక్కుల గురించి మనం ఎలా అవగాహన పొందుతాము? కుడివైపు ఉన్న ముందు పేజీలో ఉన్న పోస్టర్ని చూడండి. మీరు ఏమనుకుంటారు? కోప్రా చట్టం చేయడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వినియోగదారుల వ్యవహారాల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఉపయోగించుకోగల చట్టపరమైన ప్రక్రియ గురించి
ప్రభుత్వం వ్యాప్తి చేసే సమాచార మార్గాలలో మీరు చూసిన పోస్టర్ ఒక ఉదాహరణ మాత్రమే. మీరు టెలివిజన్ ఛానల్లో అలాంటి ప్రకటనలు చూస్తూ ఉంటారు. ఐఎస్ఐ మరియు ఆగ్మార్క్. మీరు అనేక వస్తువులను కొనుగోలు చేస్తున్నప్పుడు ఐఎస్ఐ, ఆగ్మార్క్, హాల్మార్క్ ఆర్ +F అనే అక్షరాలతో కూడిన లోగోలను చూసి ఉండవచ్చు. వస్తు సేవలను కొనుగోలు చేసేటప్పుడు ఈ లోగోలు ధృవీకరణ పత్రాలు అనేవి. ఈ సంస్థలు అనేక ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను అభివృద్ధి చేసినప్పటికీ ఉత్పత్తిదారులందరూ ఈ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. అయితే వినియోగదారుల ఆరోగ్యాన్ని, భద్రతను ప్రభావితం చేసే కొన్ని ఉత్పత్తులకు లేదా ఎల్పిజి సిలిండర్లు, ఆహార రంగులు, సంకలితాలు, సిమెంటు, ప్యాక్ చేసిన తాగునీరు వంటి ఎక్కువ మంది వినియోగించే వస్తువులు తయారు చేసే ఉత్పత్తిదారులు ఈ సంస్థల నుండి తప్పనిసరిగా ధృవీకరణ చేయించుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు వీటిని పరిష్కరిద్దాం అని ఇచ్చాడు. ఈ అధ్యాయంలో పోస్టర్లు, కార్టూన్లు చూడండి. ఒక వినియోగదారును చూడవలసిన ఏదైనా ప్రత్యేక వస్తువు, దాని అంశాల గురించి ఆలోచించండి. దానికోసం ఒక పోస్టర్ రూపొందించండి. మీ ప్రాంతంలో సమీపంలో ఉన్న వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను కనుగొనండి. వినియోగదారుల రక్షణ మండలి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు మధ్య గల తేడా ఏమిటి? భారతదేశంలో ప్రతి వినియోగదారుడు కలిగి ఉండవలసిన హక్కులు కింది విధంగా వినియోగదారుల రక్షణ చట్టం 1986 నిర్ధారించింది. ఎంపిక చేసుకునే హక్కు, సమాచార హక్కు, పరిష్కార హక్కు, ప్రాతినిధ్య హక్కు, భద్రతా హక్కు, వినియోగదారుల విద్యా హక్కు. కొత్తగా కొనుగోలు చేసిన ఇస్త్రీ పెట్టె నుండి లతకు విద్యుత్ షాక్ తగిలింది. ఆమె దుకాణ యజమానికి వెంటనే ఫిర్యాదు చేసింది. ఇది భద్రతా హక్కు. కొన్ని నెలలుగా ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్, టాటా ఇండికామ్ అందించిన సేవలపై జాన్ అసంతృప్తిగా ఉన్నాడు. అతడు జిల్లా స్థాయి వినియోగదారుల కమిషన్లో కేసు నమోదు చేశాడు. ఇది పరిష్కారం. తను కొన్నటువంటి ఏదైనా వస్తువు ప్యాక్పై ఇచ్చిన అన్ని వివరాలు పరీక్షించడం ఒక ముఖ్యమైన విషయంగా ఇక్బాల్ గుర్తించాడు. ఇది భద్రత. మీ ప్రాంతానికి అందించే కేబుల్ ఆపరేటర్ సేవలు మీరు సంతృప్తి చెందలేదు. మీరు వేరొకరికి మారలేకపోతున్నారు. పరిష్కార హక్కు. మీరు దుకాణదారు నుండి లోపభూయిష్టంగా కెమెరాలను అందుకున్నారని తెలుసుకున్నారు. మీరు ప్రధాన కార్యాలయానికి నిరంతరం ఫిర్యాదు చేస్తున్నారు. ప్రాతినిధ్యం. ప్రామాణికీకరణ. ఒక వస్తువు నాణ్యతను నిర్ధారిస్తే ఐఎస్ఐ లేదా ఆగ్మార్క్ ధృవీకరణ లేకుండా అనేక వస్తువులు మార్కెట్లోకి ఎందుకు అందుబాటులో ఉంటాయి? వినియోగదారుల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. భారతదేశంలో డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారు. మొన్న టెట్లో అడిగారు ఈ బిట్టు. భారతదేశంలో ఎప్పుడు వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటారంటే డిసెంబర్ 24న. ఆ తేదీన భారతీయ పార్లమెంట్ 1986లో వినియోగ రక్షణ చట్టాన్ని రూపొందించింది. డిసెంబర్ 24, 1986లో భారత పార్లమెంటు వినియోగదారుల చట్టాన్ని రూపొందించింది. వినియోగదారుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. భారతదేశంలో వినియోగదారుల ఉద్యమం వ్యవస్థీకృత సంఘాల సంఖ్యలోనూ వాటి కార్యకలాపాల విషయంలోనూ కొంత పురోగతిని సాధించింది. నేడు దేశంలో 2000 కంటే ఎక్కువ వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. కేవలం వాటిలో 50 నుంచి 60 మాత్రమే చక్కగా పనిచేస్తూ వాటి పనికి గుర్తింపు పొందాయి. అయితే వినియోగదారుల పరిష్కార ప్రక్రియ సంక్లిష్టంగా,
ఎక్కువ ఖర్చుతో కూడినదిగా ఉంటూ ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. చాలా సందర్భాల్లో వినియోగదారుల న్యాయవాదులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేయడానికి, కమిషన్ విచారణకు హాజరు కావడానికి ఈ కేసులకు సమయం అవసరమవుతుంది. చాలా సందర్భాల్లో కొనుగోలు చేసేటప్పుడు నగదు రసీదు ఇవ్వరు కాబట్టి సాక్ష్యాలను సేకరించడం సులభం కాదు. అంతేకాకుండా మార్కెట్లో చాలా కొనుగోళ్లు చిన్న చిల్లర విక్రయాలుగా ఉంటాయి. భారతదేశంలో వినియోగదారులు మరింత బలోపేతం చేసేందుకు కోప్రా 2019లో దాన్ని సవరించారు. కోప్రాను ఎప్పుడు సవరించారంటే 2019లో సవరించారు. ఇప్పుడు అంతర్జాలం ద్వారా జరిగే కొనుగోళ్లకు కూడా చేర్చారు. ఏదైనా సేవల లోపభూయిష్టమైన ఉత్పత్తి ఉన్నట్లయితే సేవను అందించిన వారిని లేదా ఉత్పత్తిదారులను కూడా బాధ్యులను చేసి వారికి జరిమానా లేదా జైలు శిక్ష కూడా విధించవచ్చు. మధ్యవర్తిగా పిలువబడే వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్కు వెలుపల తటస్థ మధ్యవర్తి సహాయంతో వివాదాలు పరిష్కరించడానికి ఇప్పుడు 3 అంచెల వినియోగదారుల కమిషన్ స్థాయిలన్నింటిలోనూ మధ్యవర్తిని ప్రోత్సహిస్తున్నారు. కోప్రా అమల్లోకి వచ్చిన 30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో వినియోగదారుల అవగాహన నెమ్మదిగా విస్తరిస్తుంది. దీనితో పాటు కార్మికులను రక్షించే చట్టాలు, ప్రత్యేకించి అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులను రక్షించే చట్టాలు సరిగా అమలు కావడం లేదు. అదేవిధంగా మార్కెట్ల నిర్వహణ కోసం రూపొందించిన నియమ నిబంధనలు తరచుగా అనుసరించటం లేదు. అయినప్పటికీ వినియోగదారులు తమ పాత్రను, ప్రాముఖ్యతను గ్రహించే అవకాశం ఉంది. వినియోగదారులు క్రియాశీల భాగస్వామ్యం మాత్రమే వినియోగదారుల ఉద్యమాలు ప్రభావవంతంగా ఉంటాయని మనకు తెలుస్తుంది. స్వచ్ఛందంగా చేసే ఒక ప్రయత్నం ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ జరిగే పోరాటం దీనికి అవసరం. ఇక్కడ వీటిల్లో BMI గురించి ఇచ్చాడు. ఇది ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ ఇంతటితో అయిపోయింది. ఇంకా సోషల్లో 10వ తరగతి సోషల్లో హిస్టరీ ఒకటే ఉంది. దాన్ని రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.